వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ఎడిషన్. నేటి చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి కాంగ్రెస్ నేత టి దేవేందర్ రెడ్డి గారు, అట్లాగే విశ్లేషకులు గంటా చక్రపాణి గారు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు దయాకర్ రెడ్డి గారు, ఓకే సీనియర్ నేత దయాకర్ రెడ్డి గారు మన చర్చా కార్యక్రమం ఉన్నారు. రాష్ట్ర విభజన ముగిసింది, దాదాపుగా ఎన్నికలు ముందొస్తున్నాయి. రెండు పరిణామాలు ప్రధానంగా అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఒకటి, కొత్త పార్టీలు పెట్టడం, అట్లాగే జంపింగులు చేయడం. చాలా వేగంగా ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి జంపింగులు చేస్తున్నారు. పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీకి వెళ్తున్నట్టుగా వీళ్ళ వార్తలు కూడా వచ్చాయి. అలాగే రెండు కొత్త పార్టీలు, ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి ముందుగా పెడతానని చెప్పేసి ఎట్టకేలకు ప్రకటించినటువంటి పార్టీ, అట్లాగే కొత్తగా పవన్ కళ్యాణ్ పార్టీ పెడతారనేటువంటి దాన్ని అశ్విని దత్ దాన్ని ధృవీకరించారంటూ ఒకటి రెండు పత్రికలు క్యారీ చేశాయి. మొత్తానికి ఈ కొత్త పార్టీలు రెండు విశేషంగా సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే పార్టీలు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. అట్లాగే తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల్లో కొత్త పార్టీలు కానీ అట్లాగే జంపింగ్స్ కొంత జరుగుతున్నా కూడా పార్టీ యొక్క వ్యవస్థాపన ఇక్కడ లేదు. సో ఈ వీటి మీద ముందు చర్చిద్దాం. చక్రపాణి గారు, రెండు పార్టీలు అంటే ఇక్కడ తెలంగాణ వచ్చిందని ఇక్కడ పార్టీలు చేసుకుంటుంటే సీమాంధ్రలో పార్టీలు పెడుతున్నారు. రెండు, ఒకటి కిరణ్ పార్టీ, రెండు పవన్ పార్టీ. సో కాబట్టి ఇవి అక్కడ అంటే వీళ్ళు కిరణ్ కానీ పవన్ కానీ, పవన్ అయితే ఇక్కడ నేను హైదరాబాదులో ఇక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలో కొంత కంటెస్ట్ చేసే అవకాశం ఉందని, అట్లాగే నేను కిరణ్ కుమార్ రెడ్డి గారిని మీరు తెలంగాణ ప్రాంతంలో కూడా కంటెస్ట్ చేస్తారా అంటే మాకు వీలైన చోట్ల చేస్తామనేటువంటి పరిస్థితి ఉంది. నిజానికి రెండు పార్టీలు ఇక్కడ కంటెస్ట్ చేసే అవకాశం ఉందా సీమాంధ్రతో పాటుగా? ఎట్లా ఉండేటువంటి పరిణామాలు ఎలా ఉండేటువంటి? పార్టీలు ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ పస ఉంటేనే పార్టీకి ఒక గౌరవం, గుర్తింపు అనేటువంటి లేదా విలువ అనేది ఉంటుంది. సీమాంధ్రలో ఇవాళ ఒక అవకాశం ఉంది. జాతీయ పార్టీలు ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని కోల్పోయినటువంటి ఆలోచనతోటి కొంతమంది పార్టీలని పెడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ముందు కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అనుకుంటే ఆయన ఏదో అంటారు అంటే విధి లేని పరిస్థితులలో ఆయన పార్టీ పెట్టాల్సి వస్తుంది. ఆయన పార్టీ అంటే జనరల్గా పార్టీ అనేటువంటిది ఒక భావోద్వేగ సందర్భంగా లేదా మనస్ఫూర్తిగా లేదా ఒక వ్యక్తి చాలా నిబద్ధతతోటి కట్టుబడి ఉండి ఇంత మల్లగుల్లాలు పెడుతూ పార్టీ పెట్టినటువంటి చరిత్ర నేను ఎప్పుడు చూడలే. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినారంటే కొన్ని నిమిషాల నిర్ణయం తీసుకున్నారు, కొన్ని రోజుల్లో పార్టీ పెట్టినారు, 6 నెలల్లో గెలిచి చూపించినారు. అట్లా చిరంజీవి కూడా పార్టీ పెడతాడని రకరకాల ఊహాగానాలు వచ్చినప్పటికీ నిర్ణయం తీసుకున్న తర్వాత తక్షణమే దాన్ని అమలు చేయడం అంటూ జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కూర్చొని, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లోనే కూర్చొని మంత్రులందరినీ కూర్చోబెట్టుకొని పార్టీ పెడతానన్న సోది మొదలుపెట్టి ఇప్పటికీ దాదాపు 2-3 నెలలు గడుస్తూ ఉన్నది. ఇవాళ వరకు దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇది లేకపోగా అసలు కిరణ్ కుమార్ రెడ్డి వెంబడి ఎవరున్నారు అనేటువంటి ఇది కూడా ఇవాళ విశ్లేషణ కూడా జరుగుతూ ఉన్నది. 2 రోజుల క్రితం జాతీయ మీడియా మొత్తం అసలు కిరణ్ కుమార్ రెడ్డి వెనక ఎవరూ లేరు అని చెప్పడం. మొన్న ఒక పత్రికలో ఆయన పొద్దున్న లేచి ఒక మామూలు సాధారణ పౌరుడిలాగా టోపీ పెట్టుకుని వాకింగ్ చేస్తున్నాడు, ఆయనకి ఇంకా రాజకీయాలు సన్యాసం తీసుకున్నట్టే అని చెప్పడం. నిన్న కూడా ఆరోగ్య కారణాల వల్ల ఇద్దరు వ్యక్తులు అట్లాగే వల్ల ఒక వ్యక్తి కనబడకపోవడం, ఇవన్నీ ఏంటంటే కేవలం ఆయన తన ఇంతకుముందు మాట్లాడినటువంటి చాలా గంభీరత ఏదైతే ఉన్నదో దాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో పార్టీ పెడుతున్నాడు తప్ప ఆయనకు ఒక రాజకీయ ఎజెండా, లక్ష్యం లేకపోతే ఒక రాజకీయ సిద్ధాంతం కేవలం విధిలేని స్థితిలోనే పెడుతున్నారని అర్థమవుతాను. పవన్ కళ్యాణ్కి సాధారణంగా ఇప్పుడే కాదు, దాదాపు ఈ 5-6 ఏళ్ళ నుంచి కూడా అంటే మనం ఇంతవరకు మావోయిజం, మార్క్సిజం ఇట్లాంటివి చూసినాం, కానీ గోడల మీద పవనిజం అనేది చాలాసార్లు కనబడతాం. అసలు ఆ పవనిజం అంటే ఏంటిదో నిజంగా కూడా కొంత పరిశీలించాలన్నా కూడా దొరకట్లే. కానీ ఆయన చాలా కాలం నుంచి రాజకీయ ఆసక్తి అనేటువంటిది పవన్ కళ్యాణ్లో ఉందనేది అర్థమవుతుంది. అంటే పూర్తిగా ఒక ఆవేశం, పూర్తిగా ఒక ఉద్రేకం, పూర్తిగా ఒక యువ చైతన్యం అనేటువంటి ధోరణిలో ఆయన అభిమానులు చేస్తున్న హంగామా కొంత ఆయనని మిస్గైడ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను ఇప్పటికి కూడా. అంటే రాజకీయం అంటే కేవలం ఫాలోవర్స్ ఉండడము లేకపోతే ఏదో మనము ఇది చేసేయడమే కాదు. రాజకీయం అంటే పూర్తిగా ప్రజలకు సంబంధించిన ఫ్యాన్స్ వేరు, ఫాలోవర్స్ వేరు. రాజకీయాలు ఫాలోవర్స్ ఉంటారేమో కానీ ఫ్యాన్స్ ఉండకూడదు. అట్లాగే సినిమాలలో ఉండే వాళ్ళకి ఫాలోవర్స్ ఉండకూడదు, ఫ్యాన్స్ మాత్రమే ఉండాలి. కానీ ఫ్యాన్స్ను ఫాలోవర్స్ అనుకొని కొంత ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇబ్బందిలోంచి బహుశా అదే మిస్లీడ్ అవుతున్నాడు, అదే పద్ధతిలో వెళ్తున్నాడు అనేటువంటిది కూడా అర్థమవుతుంది. ఏదో సినిమా ఇప్పుడు ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక సినిమా
100 రోజులు ఆడడం గొప్ప విశేషం కాకపోవచ్చు, కానీ పార్టీ కూడా 100 రోజులు ఆడాలి కదా. Okay. కనీసం 100 కాలాల పాటు లేకపోతే 100 ఇదో ఉండగలగాలి. Okay. సో దీనికి రాజకీయ పునాదులు లేకుండా ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ రేపు తెలంగాణలో కానీ ఒక స్పష్టమైనటువంటి రాజకీయ పునాది లేకుండా ఏ పార్టీ గతంలో మనలేదు, భవిష్యత్తులో మనగలిగేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మీరు తెలుగుదేశం తీసుకున్నా, టీఆర్ఎస్ని తీసుకున్నా, ప్రజారాజ్యం తీసుకున్నా, ఒక విశాలమైనటువంటి ఒక స్పష్టమైనటువంటి దృక్పథంతో, స్పష్టమైన ఆలోచన ఎజెండాతో ముందుకు వచ్చినటువంటి పార్టీలు. ఇవాళ 6 పార్టీలు, ఇప్పటికే 5 పార్టీలు, 4 పార్టీలు బలాబలాలు చూసుకుంటున్నాయి సీమాంధ్రలో. ఈ 2 పార్టీలు కూడా 6 పార్టీలు అవుతాయి. అసలు ఏ రకంగా ఈ పార్టీలో భిన్నం? పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కంటే ఏ రకంగా భిన్నం అంటే చెప్పగలం, కానీ ఆయన పార్టీ ప్రజలకు ఏ రకంగా భిన్నమైనటువంటి పాలనని ఇస్తుంది, భిన్నమైనటువంటి అప్రోచ్ చిరంజీవి కన్నా ఏ రకంగా కూడా చెప్పొచ్చేమో, చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ పార్టీలు పెద్ద చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి టీఆర్ఎస్ నేత కన్నా ప్రభాకర్ గారు కూడా ఉన్నారు. సో ప్రభాకర్ గారు, ఒకసారి ఈ పార్టీలు ఒకటి ప్రధానంగా 2 సీమాంధ్ర నేతలే పెట్టడం అనేది, అట్లాగే 2 వారిద్దరూ కూడా మాకు మిగిలిన తెలంగాణలో కూడా మాకు అభిమానులు, ఆదరణ ఉంది అనేటువంటి నమ్మకంతో కూడా ఉన్నారు. అట్లాగే పవన్ ఒకవేళ ఊహాగానమే అయినప్పటికీ కూడా మల్కాజ్గిరిలో కంటెస్ట్ చేస్తారని, అట్లాగే కిరణ్ కూడా అవసరమైతే మా తెలంగాణలో కంటెస్ట్ చేస్తారంటే మాకు వీలైన చోటల్లో కంటెస్ట్ చేస్తామనే పరిస్థితి ఉంది. సో వారికి ఇక్కడ ఆహ్వానం ఉండే అవకాశం ఉందా? అంటే మనం పార్టీల ఆవిర్భావాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే చరిత్ర, దాని నేపథ్యం. ఈ 57 సంవత్సరాల ఈ రాష్ట్ర చరిత్రలో 3 సందర్భాల్లో మాత్రమే అవి ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీలు స్థాపించబడ్డాయి, అవి కొనసాగినాయి. ఒకటి మీకు 69 ఆ ప్రాంతంలో టీపీఎస్, అదొక ప్రత్యేక పరిస్థితి. తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ డిమాండ్ ఉన్నటువంటి సందర్భంలో ఒక రాష్ట్రం డిమాండ్ మేరకు ఆయన టీపీఎస్ అనే సంస్థ పెట్టిండ్రు. తద్వారా ఫలితాలు కూడా సాధించారు. దాదాపు 11 ఎంపీలు గెలుచుకున్నారు ఆ రోజు. ఓకే, అది తొందరగా ఫిజిల్ అవుట్ అయింది. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, ఇందిరాగాంధీ గారు దేశవ్యాప్తంగా గెలవటం, ఈ ప్రాంతంలో మాత్రమే ఇది ఉండటం ఒక ప్రత్యేకమైన ఆవిర్భావం మాత్రం ఒక చారిత్రక సందర్భంలో జరిగింది. మీకు అట్ ద సేమ్ టైం ఎన్టీ రామారావు గారి పార్టీ కూడా ఒక వ్యాక్యూమ్, కాంగ్రెస్ పార్టీని బాగా విసిగినటువంటి సందర్భంలో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది ఆనాడు, చాలా తీవ్రమైనటువంటి పొలిటికల్ వ్యాక్యూమ్. బాగా విసిగిండ్రు, 3-4 ముఖ్యమంత్రులను పెట్టడం, అప్పటికే ఈయనకు బాగా చరిస్మా ఉండటం, అదొక సందర్భం. ఇక టీఆర్ఎస్ పార్టీ కూడా ఆల్మోస్ట్ కాంగ్రెసు, టీడీపీ పరిపాలనను చూసి విసిగిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఆ కరెంటు ఛార్జీలు పెరగడం, ఇవన్నీ కూడా ఆ ప్రత్యేకమైన పరిస్థితిలో ఒక స్ట్రాటజిక్ లీడర్ ముందుకు రావడంతో, స్ట్రాటజిక్ లీడర్ ముందుకు రావడంతో మాత్రమే పార్టీ పెట్టగలిగింది. ఇవాళ పార్టీలు పెట్టడానికి స్ట్రాటజీ అని ఉండాలి, ఒక ఇష్యూని ఎత్తుకోవడం అని ఉండాలి, లేదు ప్రజల్లో అటువంటి సందర్భం అన్న ఉండాలి, లేదు వ్యాక్యూమ్ అన్న ఉండాలి. చారిత్రక సందర్భం కానీ ఒక పొలిటికల్ స్పేస్ కానీ ఉండాలి. ఇవాళ వ్యాక్యూమ్ అసలు మీకు తెలంగాణ ప్రాంతంలో కనిపించడం లేదు, ఆంధ్ర ప్రాంతంలో కనిపించట్లేదు. ఓకే, ఆంధ్ర ప్రాంతంలో కొంత ఉంది అని అనిపించిన ఆ స్ట్రాటజీ ఉన్నటువంటి నాయకుడు కనిపించట్లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు చక్రపాణి గారు చెప్పినట్టుగా ఒక స్పార్క్ లాగా ఉండాలి పార్టీలు ఆవిర్భావం. ఆ స్పార్క్ తోటి ఒక ఉప్పెన్ లాగా అది పర్క్యులేట్ కావాలి, తప్పదన్నట్టు పెట్టుకో. అట్లా కాకుండా తప్పదని పరిస్థితిలో అనివార్యం, ఇక నేను టోపీ పెట్టుకొని బ్రహ్మానందుడి పార్క్లో వాకింగ్ చేయాలా, లేదు రాజకీయాల్లో ఉండాలా అనే తేల్చుకోలేని పరిస్థితిలో ఆయన వచ్చినటువంటి సందర్భం. కాబట్టి నిజానికి దానికి తోడు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగినన్ని రోజులు ఒక విశ్వాస పాత్రల్ని వెంట పెట్టుకోకపోవడం, ఉన్నటువంటి వాళ్ళు పక్కన నియోజకవర్గమైనటువంటి వాళ్ళని కూడా ఆయన కాన్ఫిడెన్స్లో తీసుకోకపోవడం, ఆయా ముఖ్యమంత్రిగా ఉండి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో మంత్రులు కూడా ఆయన విశ్వాసపాత్రమైనటువంటి మంత్రులు కూడా వ్యతిరేకించడం. రఘువీరారెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు రూపాయి కిలో బియ్యంకి సంబంధించిన విషయంలో మా సంబంధం లేకుండానే అనౌన్స్ చేసిండు అనేటువంటి, ఇవన్నీ 1-2 కావు. ఆయన పట్ల ఎందుకు అంటే మనిషి యొక్క స్వభావం అట్లాంటిదా, లక్షణం అట్లాంటిదా తెలియదు, కానీ విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళని దగ్గర చేర్చుకోకపోవడంతో ఆయన వీళ్ళు కూడా ఇవాళ ఎవరైతే ఎంపీలుగా ఆయన ఎంబడి చేరినారో వాళ్ళు అనివార్యంగా మాత్రమే అక్కడ పోయినారు, ఇంకో ప్లేస్ లేకుండా అనివార్యమైనటువంటి పరిస్థితి. నిజమే, కొందరు అనివార్యం అనుకున్నా కానీ బీజేపీ వైపు పోయే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎందుకు వీళ్ళు ఈయనతో ఉన్నారు, కానీ ఆ వాక్యూమ్ అయితే సీమాంధ్రలో కూడా కనిపి, తెలంగాణలో అయితే అసలు స్పేస్ లేదు, ఛాన్సే లేదు, రూల్ అవుట్. సీమాంధ్రలో అయితే అటువంటి అవకాశం లేనట్టు, అంటే ఆ చరిస్మా ఉన్నటువంటి నాయకుడు. ఇక మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే అఫ్కోర్స్ ఆయన అయితే 9 తారీఖు నాడు ఒక ఇతిమిద్దంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, 12 నాడేమో అనౌన్స్ చేస్తారు అన్న మాట వింటున్నాం.
కానీ దానికి కూడా సినిమా యాక్టర్స్ని ఒక ఎన్టీ రామారావుకే సాధ్యమైంది. ఎన్టీ రామారావు గారిని ప్రజానాయకుడిగా చూసిండ్రు, ఎంజీఆర్ తర్వాత కృష్ణుడుగా, రాముడుగా, అన్ని ఆయన వేషాలన్నీ కూడా ఆయనలోనే చూసిండ్రు. ఇవాళ మనం క్యాలెండర్లో చూసుకుంటే ఆ దేవుడిని చూసుకుంటే ఎన్టీ రామారావు గారు వీళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. అంటే అటువంటి వేషాలు వేసినటువంటి వ్యక్తిని ప్రజలు ఆనాడు ఉన్నటువంటి స్థితిలో. కానీ పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి చరిస్మాన్ మనం కేవలం ఫ్యాన్స్కి మాత్రమే సరిపోతారు తప్ప ఫాలోవర్స్గా పనికిరారు. ఒక వ్యాక్యూమ్ అయితే లేనటువంటి సందర్భంలో తెచ్చేటువంటి పార్టీలు అంత తొందరగా అంతర్ధానం అవుతాయి. ఓకే దయాకర్ రెడ్డి గారు, సో తెలుగు ఆత్మగౌరవం మళ్ళీ ఎన్టీ రామారావు గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కాబట్టి మీ నినాదాన్ని ఒక రకంగా తెలుగు ప్రజలు తెలుగు అనేటువంటిది మీ పార్టీ నినాదాన్ని ఆయన కొంచెం హైజాక్ చేశారా, లేకపోతే మీరు దాన్ని జార విడుచుకున్నారా, ఎట్లా? అది మేము జార విడుచుకునేది లేదు, ఆయన హైజాక్ చేసేది లేదు. సరే, ఆయనకేదో ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు తెలుగు వాళ్ళ ప్రయోజనాలు జ్ఞాపకం రాలేదేమో కానీ 2 ప్రాంతాల్లో ఈరోజు కొత్తగా జ్ఞాపకం వచ్చింది, దానికి ఎవరేం చేయలేరు. కానీ అరే ఆయన ఇంతకుముందు ప్రభాకర్ చెప్పినట్టు విశ్వాసపాత్రులను పరిగణలోకి తీసుకోకపోవడం, ఎవరిని విశ్వాసంలోకి తీసుకుపోవడం అనేది ఆయనకు మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అదే రకంగా స్టెబిలిటీ, స్టబర్న్, రైటో రాంగో స్టబర్న్గా ఉండడం అనేది ఆయనకు ప్లస్ పాయింట్గా పదవి ఉన్నంత కాలం ఉండదు. పదవి పోయిన తర్వాత ఆ నిర్ణయాలు ఉండవు కాబట్టి, పదవి పరంగా వచ్చిన నిర్ణయాలు ఉండవు కాబట్టి దాంట్లో కొంత ఇబ్బంది ఉంటుంది డెఫినెట్గా. కాబట్టి అంత మన పార్టీ క్లిక్ అవుతుందని కానీ ఇంకో రకంగా కానీ మనం చెప్పడానికి వీల్లేదు. డెఫినెట్గా సీమాంధ్రలో వ్యాక్యూమ్ ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. ఎట్లా అంటే జిల్లాకో పార్టీ పెట్టినా 4 సీట్లు వచ్చినా రేపు బ్లాక్మెయిల్ చేసుకోవచ్చు, ఏ పార్టీలోనే కలవచ్చు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు పెడతారు. ఇప్పటికే చాలా పార్టీలు ఉన్నాయి, నమ్మినోళ్ళు నమ్మినారు, నమ్మనోళ్ళు నమ్మరు ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా కొత్త పార్టీలు కులాల పరంగానో ఇతరత్వం రావచ్చు. సీమాంధ్రలో మీ పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ అంటున్నారు కిరణ్ రావడం వల్ల, ఎందుకంటే ఓట్ల చేలి ఎవరు వచ్చినా రాకపోయినా మా పార్టీకి 2 ప్రాంతాల్లో ఉండే అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది, 2 ఉంటాయి. అది ప్రజల యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇతర పార్టీలు అన్నిటి ప్రవర్తన కానీ, మా పార్టీ ప్రవర్తన కానీ, మా నాయకుల ప్రవర్తన కానీ, అక్కడ నిలబడే వాళ్ళ ప్రవర్తన మీద కానీ డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకొకటి కూడా, ఇప్పుడు ఈ 2 ప్రాంతాల్లో కూడా ఏదో ఒక పార్టీని చూసి ఆ పార్టీ మొత్తం చేసేస్తే ఓట్లు వేసే పరిస్థితి ఉంటుందని నేను అనుకునే వ్యక్తిగతంగా. ఆ పార్టీలో నిలబడినటువంటి వ్యక్తి రేపటి పనితీరు, గతంలో ఉన్నటువంటి పనితీరు కొత్తగా వస్తే కొంత నమ్మేటువంటి పరిస్థితి, ఈ రకంగా విశ్లేషించుకుంటారని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా జనం. ఎందుకంటే ఉద్యమాలు చూసిండ్రు, పనితనం చూసిండ్రు, ఫెయిల్యూర్స్ చూసిండ్రు, ఇవన్నింటినీ మిక్స్ చేసుకొని అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు కానీ లేదు పార్లమెంట్ సభ్యుడు కానీ రేపు ఆ ప్రాంతానికి చేయగలడా? ఆ పార్టీల సిద్ధాంతాలు బిహైండ్ ద స్క్రీన్ అందరూ ఒకటే. అంటే మేము ఎన్ని వచ్చి ఇక్కడ తెలంగాణలో కూడా బిహైండ్ ద స్క్రీన్ అన్నీ ఒకటే ఉంటాయి ఇంచుమించుగా విధంగా. బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ఎవరు సమర్థవంతంగా చేయగలరు, అదే రకంగా స్థానిక ప్రజా సమస్యల పట్ల ఎవరు పట్టించుకోగలరు అనేటువంటి విశ్లేషణ ఈసారి ఎన్నికల్లో జరుగుతుందనేటువంటి సో తెలంగాణలో కూడా వ్యక్తులను చూసి వేసే అవకాశం ఉంది తప్ప నినాదాన్ని కానీ మరో కాదు. వ్యక్తుల పనితీరు, గతంలో పనిచేసిన అయితే వాళ్ళ పనితీరు, కొత్తగా అయితే ఒక అవకాశం ఇచ్చే అవకాశం ఉంటే ఉండొచ్చు. రెండిటికి ఆస్కారం ఉంది. తెలంగాణనే కాదు అక్కడైనా తెలంగాణకి ఎవరు సహకరించారు, ఎవరు సహకరించలేదు, లేదా తెలంగాణను ఎవరు బాగా పునర్నిర్మిస్తారు, ఎవరు నిర్మించారు, తెలంగాణ దాని మీద ప్రధానంగా ఉంటుందని. తెలంగాణకు ఎవరు పునర్నిర్మిస్తారంటే మళ్ళీ అదొక విశ్లేషణ అవుద్ది. ఎవరు సహకరించారంటే అందరూ సహకరించిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఓటరు అలా చూస్తాడు కదా, సహకరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తాడు. స్థానికంగా ఆయా ప్రాంతాల్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని పార్టీలు కూడా సహకరించాయి. ఒకరికొకరు సహకరించుకున్నాయి. ఏ పార్టీ ముందున్నా వెనక నుంచి సహకరించినాయి. ఒక పార్టీ జెండా పట్టుకున్నా తమ జెండా లేకుండా వాళ్ళ పక్కన నిలబడ్డాయి. ఆ సందర్భాలనే కాబట్టి సీమాంధ్ర నేత ఉన్న పార్టీ, అధినేతగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశానికి తెలంగాణలో అవకాశం ఉన్నప్పుడు కిరణ్ పార్టీకి కూడా అలాంటి అవకాశం తెలంగాణలో ఉండేది ఉంది లేదని మేము చెప్పలేదే. వాళ్ళ పనితీరు మీద ఉంటుంది. కానీ కిరణ్ దగ్గర వచ్చేసరికి ఆ నమ్మకం ఎవరిని అడగకపోవడం, అందరితో కొంత రకంగా విభేదం కావడం, తాను అనుకున్నదే చేయాలా, నేను అనుకున్నదే కరెక్ట్ అనేటువంటి పద్ధతిలో పోయినందువల్ల కొంత గ్యాప్ వచ్చినమాట వాస్తవం. సో ఇప్పుడు కిరణ్ కూడా ఒక రకంగా చూస్తే ఆయన స్థాయిలో అతని పర్వాలేదు అనే లీడర్గా లేడని మనం అనలేం. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, అతనికి ఉండేటువంటి కొన్ని అలవాట్ల దృష్ట్యా కావచ్చు, మైనస్ ఉంటే ఉండొచ్చు. ఓకే, దేవేందర్ రెడ్డి గారు, ఇప్పటికీ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో, మరి ముఖ్యంగా సీమాంధ్రలో ఇప్పటికే ఒక కాంగ్రెస్ని పిల్ల కాంగ్రెస్ అంటున్నారు.
ఇంకొక కాంగ్రెస్ కూడా ఏర్పడినట్టుంది. అంటే ఒక కాంగ్రెస్ 2 పిల్లలు పెట్టినట్టుగా ఉంది. కాబట్టి అంతిమంగా 3 ఒకటైనటువంటి ప్రచారం కూడా బయట చాలా బలంగా సాగుతోంది. నిజంగా ప్రచారం కంటే ముందు పెద్దలు చెప్పిన దాంట్లో కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు చాలా సున్నితంగా చెప్పినారు. కానీ తెలుగువారి ఆత్మగౌరవ నినాదంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడితే సమైక్య ఆంధ్రుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయనే నినాదంతో కిరణ్ పార్టీ పెడతా ఉన్నాడు. అతను పెట్టే తెలుగువారి ఆత్మగౌరవం అనేది పూర్తిగా అబద్ధం. వీరందరికీ ఒక ఫోబియాలో ఉన్నారు. వీళ్ళు ఏంటంటే తెలంగాణ ప్రజలు 60 సంవత్సరాలుగా అంటే 6 దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు తమ ప్రాంతంలో అస్తిత్వం కోల్పోయి పరాయి వాళ్ళగా భావనతో వాళ్ళుంటే ఒక 6 నెలలు CWCలో తీర్మానం వచ్చినాక ఈ ప్రాంతం అంతా మాది, ఈ ప్రాంతంలో మేము ఇక్కడే మెర్జ్ అవుతున్నామని అనుకున్న వాళ్ళని మమ్మల్ని పరాయి వాళ్ళు చేసిందనే ఒక భావన వైరస్ లగడపాటి రాజగోపాల్తో మొదలై కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఈ వైరస్ని ఆ ప్రాంతం అంతటా పాకిచ్చారు. అక్కడ ఉన్న ప్రజలు కానీ యువకులను కానివ్వండి, అనేక మంది విద్యావంతులు కూడా మాట్లాడుతుంటే అసలు ఈ విభజన అనేది భౌతికంగా విభజన తప్పదే వేరే ఏ విభజన కాని దాన్ని కూడా వీళ్ళు అంటే ఈ ప్రాంతంలో ఇక మేము పరాయి వాళ్ళము అనే ఒక భావన వీళ్ళు బలంగా పాడిపోయి ఆ యొక్క భావన నుంచి ఉద్వేగానికి కానీ ఓటు ఉండే అవకాశం ఉంది. అదే అంటున్నా, దాన్ని క్యాష్ చేసుకోవడం కోసమే ఇప్పుడు ఏంటంటే ఆ ఉద్వేగానికి లోనే వాళ్ళు ఏదైతే భావనలు ఉన్నారో మేము పరాయి వాళ్ళం, ఈ ప్రాంతానికి చెందని వాళ్ళం అనే ఒక భావనతో వీళ్ళందరూ కూడా ఒక ఏర్పడి దాన్ని అక్కడ పాకించి ఇక మనందరం కూడా హైదరాబాద్లో పరాయి వాళ్ళమే అంటే ఉద్యోగం చేసేవాడు పరాయవాడు, ఉద్యోగం లేనివాడు పరాయవాడు, వ్యాపారం చేసేవాడు పరాయవాడు, సాంస్కృతికంగా ఏదైనా ఇప్పుడు హీరోలకు వచ్చిన వాళ్ళు కూడా పరాయి వాళ్ళు. కానీ నా మధ్యన ఒక చిన్న హీరో మాట్లాడుతూ నేను తెల్లారు లేచే వరకే నా ఆశలన్నీ వమ్మైపోయినాయండి అంటున్నాయి. శివాజీ ఎవరు, ఆయన ఎవరో శివాజీ కాదు, సమ్ స్మాల్ టైమ్ అంటే ఈజ్ నాట్ ఈవెన్ ఏ హీరో. అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే హైదరాబాద్లోకి వచ్చాను నేను యువకునికి వచ్చాను టు పర్స్యూ మై డ్రీమ్స్ అండ్ సడన్లీ ఐ వోకప్ మై డ్రీమ్స్ షాటరింగ్ అంటాడు ఆయన. సో వాట్ డ్రీమ్స్ ఆర్ షాటర్డ్? సో ఇక్కడ ఏమంటాడు ఈయన తెలుగువారి గౌరవం అంటే ఒక సమైక్య ఆంధ్రలో ఉన్న తెలుగువారి గౌరవంగానే కిరణ్ కుమార్ రెడ్డి పెట్టినాడు. కిరణ్ కుమార్ రెడ్డి యొక్క మానసిక పరిస్థితి మీరు అర్థం చేసుకుంటే ఈజ్ ఇన్ ద డీప్ ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఈ ప్రాంతంలో నేను పుట్టినా కూడా ఈ ప్రాంతం వల్ల నేను యొక్క విశ్వాసాన్ని కోల్పోయినాను. ఈ కోల్పోయిన క్రమంలో అక్కడ ప్రాంతం వాళ్ళది ఎత్తుకొని ఇక్కడ పోటీ చేస్తా అంటుండే ఇక్కడ ఆ ప్రాంతం వాళ్ళ ఓట్ల కోసం పోటీ చేస్తున్నాడు మనం అర్థం చేసుకోవాలి తప్ప ఇక్కడ ఆయన తెలంగాణ వాళ్ళకి ఓటేస్తారా? ఆయనకు ఏం చేసేది కూడా ఏంటిది, ఈ ప్రాంతంలో వచ్చిన సెటిలర్స్ మా పార్టీకి మద్దతు ఇస్తారు, నైతికంగా ఆర్థికంగా మద్దతు ఇస్తారు, వాళ్ళ మద్దతు ఇక్కడ కూడా మేము కొన్ని సీట్లు సంపాదించాలని వాళ్ళకి ఎత్తుగడ. ఇకపోతే మనం ఇంకా కిరణ్ పార్టీ పెట్టిన దాంట్లో మీరు చూస్తే కూడా ఏదైతే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఈ వైరస్ గురైన వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళే ఉన్నారు. సబ్బం హరి కానివ్వండి, లగడపాటి రాజగోపాల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా. ఇంకేం ఏమంటాడు, December 9 ప్రకటన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినండి అంటే తెలంగాణ విభజనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడ్డాక ముఖ్యమంత్రి పదవి చేపట్టిండు. తను నిజంగా తెలుగువారి ఆత్మగౌరవం కోసమే మాట్లాడేవాడైతే మీరు విభజన చేయనంటేనే నేను ముఖ్యమంత్రి పదవి చేపడతానండి, మీరు విభజన చేస్తా అంటే మాత్రం నేను చేపట్టనని చెప్పాలి. తెలంగాణలో అనేక ప్రాంతాల్లో పర్యటన చేసినప్పుడు అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాడు. అప్పుడు చెప్పిన మాటలకు ఇప్పుడు చెప్పిన మాటలకు తేడా ఉన్నాక ఈయన ఏం మాట్లాడినా కూడా అధికారం కోసం కాకుండా వీళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క అభిమానం దెబ్బతిన్నది కాబట్టి దాన్ని ప్రదర్శించుకుని ఆయన రోల్ రావడం వల్ల ఆయన యాక్చువల్ గా సీమాంధ్రలో ఏ మేరకు ఉంటుంది, తెలంగాణలో ఏమైనా ఛాన్స్ ఉందా? తెలంగాణలో సీమాంధ్రుల ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడే బదులు వీళ్ళకి కూడా కొన్ని పడే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి పడే బదులు అంతే కదా. ఇంకోటి కంప్లీట్ చేయండి. అయితే పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు నేనేమంటున్నా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రాంతాలు మతాలు కులాలు ఈ ఇజాలతో ఓట్లు దండుకునే క్రమంలో పవన్ ద్వారా ఆ ప్రాంతంలో ఏమైనా మొత్తము కాపు క్యాస్ట్కి సంబంధించిన ఓట్స్ అన్ని కూడా ఇటు కాంగ్రెస్ వైపు మళ్ళకుండా ఇంకొక వైపు మళ్ళీ లేకుండా అశ్విని దత్ గారికి ఏం సంబంధం పవన్ కళ్యాణ్ గారితో? అశ్విని దత్ గారు ఏం సినిమాలు తీసినట్టు సందర్భం కూడా ఏం కనబడలేదు నాకు ఆయనతో. కాబట్టి ఉండొచ్చు. బట్ నేనేమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ కొంత సామాజిక స్పృహ ఉంది, పవన్ కళ్యాణ్ గారిలో కొంత సామాజిక స్పృహ ఉంది, అతనికి రియాక్ట్ అయ్యే గుణం కూడా ఉంది. ఆ రియాక్ట్ అయ్యే గుణం ఒకవేళ రాజకీయాల ద్వారా వచ్చి కూడా రియాక్ట్ కావాలని కూడా తప్పులేదు. కన్వర్ట్ అయ్యే అవకాశం దేవేందర్ గారు మనం మర్చిపోతున్నారు. చిరంజీవిని తెచ్చినప్పుడు కూడా రోల్ అశ్విని దత్తే పోషించాడు. రాజశేఖర రెడ్డి గారు చిరంజీవిని తెచ్చి అడ్డు పెట్టినప్పుడు కూడా ఇతర పార్టీల ఓట్లు చీల్చాలని అప్పుడు కూడా అశ్విని దత్తే పోషించాడు. దాంతోపాటు సతీష్ గారు ఇప్పుడు అంటే ముగ్గురు నేపథ్యాలని మనం అంటే ఈ రాష్ట్రంలో 57 సంవత్సరాల ఈ సమైక్య ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయము అంటే ఫలితాల వైపు పోయినటువంటి పార్టీలు 3 అని మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆ ముగ్గురు గురించి ఒక్కసారి మనం పోలికలు చూసినట్లయితే చెన్నారెడ్డి గారు గ్రేట్ ఆరేటర్, స్ట్రాటజిస్ట్ కూడా గ్రేట్ ఆరేటర్. అట్ ద సేమ్ టైం ఎన్టీ రామారావు కూడా అద్భుతమైనటువంటి ప్రసంగము, ఆ ప్రసంగాలతోటే ప్రజలు ఆకట్టుకోగలిగారు. ఆఫ్ కోర్స్ ఆయన సినిమాలు ఉన్నప్పటికీ స్ట్రాటజీ అంత పెద్దగా లేనప్పటికీ ఆయన ప్రసంగాలతో ప్రజలు ఆకట్టుకున్నారు. మీరు కేసీఆర్ గారిని కూడా చూస్తే ఆయన గ్రేట్ స్ట్రాటజిస్టు,
ఎట్ ద సేమ్ టైం మంచి Orator. ఆరేటర్. అంటే ఈ స్లాంగ్, తెలంగాణ స్లాంగ్ ప్రజలకు బాగా అత్తుకో, ఈ మాట చెప్పగానే ఎంబడి అర్థమైంది, ఇంకా వెతుక్కోవాల్సిన అవసరం లేదు, డిక్షనరీనో రైట్ టైం అంతే. సామెతలు, నానుళ్ళు అని చెప్పి. అంటే ఈ ముగ్గురిని కూడా చూసినట్లయితే దగ్గర పోలికెళ్ళినటువంటి వ్యక్తులు. కాబట్టే ఈ 57 సంవత్సరాల ఈ రాష్ట్రంలో మనగలిగినటువంటి పార్టీలు ఇవి మాత్రమే. చాలా అంతర్ధానమైనటువంటి పార్టీలు ఉన్నాయి. అనేక సూర్యుళ్ళు వచ్చిండ్రు, సన్సెట్ అయినరు, సన్ రైజ్ అయినరు, సన్సెట్ అయినరు. అట్లా చాలా పార్టీలు తెర మీదకి వచ్చినాయి. వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు ఉండలేకపోయారంటే అవి సందర్భం కావు, అసందర్భంగా వచ్చినటువంటి. ముఖ్యమంత్రి గారు కూడా, మొన్న మాజీ ముఖ్యమంత్రి తెలంగాణలో కూడా ఇతర పార్టీలు కొన్ని వచ్చాయి, చాలా వచ్చినాయి. అసలు విజయశాంతి గారు వచ్చినారు, నరేంద్ర గారు వచ్చినారు, తర్వాత దేవేంద్ర గౌడ్ గారు వచ్చినారు, అనేక మంది. నిజానికి దేవేంద్ర గౌడ్ గారికి పట్ల బహుజన వర్గాల్లో చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రేమ, ఆప్యాయతలు ఉన్నటువంటి. అంటే స్ట్రాటజీ లేకపోవడమా మరొకటా తెలియదు కానీ, అంటే స్పెసిఫిక్ గా పేర్లు మనం చెప్పుకోవడం సరైనది కాదు. కానీ ఉన్నటువంటి వాళ్ళు, ఫలితంని సాధించినటువంటి వాళ్ళు, లక్ష్యం వైపు పోయినటువంటి వాళ్ళని చూస్తే ఒక ప్రత్యేకత వాళ్ళలో వాళ్ళకి కాజ్ కూడా ప్రత్యేకత. ఈ వీళ్ళలో ప్రత్యేకత కనిపించడం లేదు. ప్రత్యేకత కనిపించే వాళ్ళు ఇప్పుడు సీమాంధ్రకు హీరోగా ఉన్నట్టు, నిజానికి హీరోనే, దాంట్లో అనుమానం లేదు. ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి గారు చివరి నిమిషం వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని, ఆ సీట్లో ఉన్నప్పుడే ఆ స్పార్కులో ఏదైనా కొత్త పార్టీ ఉద్భవించి ఉంటే ఏమైనా ఫలితం ఉండేనేమో, కానీ ఇప్పుడు ఫలితం ఉండే అవకాశం. టైమింగ్ కూడా టైమింగ్ అనేది రాజకీయాలలో అంటే వ్యక్తిగతంగా ఆరేటర్ అయినప్పటికీ విఫలమైన చెన్నారెడ్డి ఉన్నాడు. చెన్నారెడ్డి గారు ఏం సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కాదు, ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు మా కరీంనగర్లోనే ఓడిపోయినాడు ఆయన. సో వైఫల్యం ఒక స్థాయికి తీసుకొచ్చి ఫలితాలు పార్లమెంట్ ఉద్యమాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చినాడు, కానీ ఒక ప్రాంతీయ పార్టీ పెట్టడంలో ఆయన డిపాజిట్ దక్కించుకోలేకపోయినాడు ఒక సామాన్యుడి మీద. దాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. పార్టీ పెట్టడం అనేటువంటిది ఒక చాలా చాలా వ్యూహంతో ఓడిపోయినాడు. మరి చిరంజీవికి ఉన్న ఆదరణ ఎంత తక్కువ కాదు. అంటే ఇది కేవలం చరిష్మా లేదా కేవలము పర్సనాలిటీ, ఆయన ఆరేషన్, దీన్ని బట్టే కాకుండా మీరు ఇందాక ఒకటి అన్నారు, టైము, కాంటెక్స్ట్, దాంతోపాటు ఆ పార్టీకి ఉన్నటువంటి స్కోప్, ఐడియాలజికల్ స్కోప్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. స్పేస్ అనేటువంటిది పొలిటికల్గా ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎక్కడ లొకేట్ అయినారు అనే దాన్ని బట్టి ఆ సందర్భానికి ఏ నినాదం తీసుకుంటున్నారు, ఏ సిద్ధాంతంలో. రామారావు ఆత్మగౌరవం తీసుకున్నప్పుడేమో కేంద్ర పరిపాలన కింద వాళ్ళందరూ, సతీశ్చంద్ర గారు, సక్సెస్ అయిన ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఒక ప్రాంతీయ అస్తిత్వంతో మాత్రమే నిలబడ్డాయి. ద్రవిడ పార్టీలు కానీ, ఎన్టీ రామారావు గారి పార్టీ ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ అస్తిత్వం, తెలుగు ఆత్మగౌరవం కోసం వచ్చినటువంటి పార్టీ. కేసీఆర్ గారిది కూడా ప్రాంతీయ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం. అలాంటి నేపథ్యం ఏ నేపథ్యం లేదు. ఇది కేవలం ఒక ఎలక్షన్ పార్టీలు మాత్రమే తప్ప ఇవి మిగతా పార్టీలు అవడానికి అవకాశం లేదు. ఒకటి. రెండోది, ఒక మంచి డిస్కషన్ స్కిప్ చేసినారు. ఇక్కడ ఎవరు నిలబడగలుగుతారు, ఎవరు నిలదొక్కగలుగుతారు, ఎవరు ఈ ప్రాంతం పార్టీ అని అనిపించుకుంటారు. మీరు ఒకటి అడిగారు, నాయకత్వం ఎక్కడుంది అనేటువంటిది. డెఫినెట్గా దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కూడా పాల్గొన్నారు ఇన్ ద సెన్స్ వాళ్ళు స్థానికంగా వాళ్ళు జేఏసీలతో కలిసి పనిచేసినారు. తెలంగాణ పిల్లలుగా, తెలంగాణ బిడ్డలుగా వాళ్ళు కూడా లీడర్షిప్లోకి. ఆయన చెప్పినాడు, జెండాలు మా జెండా పట్టుకోకపోయినా కూడా మేము పక్కన నిలబడ్డాం, వాళ్ళకి వెనుదట్టినాం, నడిపించినాం. ఇటువంటి అన్ని చోట్ల జరిగినాయి. కానీ ఆ పని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా అనేటువంటి ఒక సమస్య వస్తుంది. ఎక్కువ చంద్రబాబు నాయుడు కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అయినా సరే. ఇక్కడి వాళ్ళని ఎవరు అనిపించుకుంటారంటే తెలంగాణ ప్రాంతంలో పోటీ చేసి గెలవగలిగేటువంటి సత్తా అదే నినాదంతో జగన్మోహన్ రెడ్డి అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, లేదా చంద్రబాబు నాయుడు అయినా తెలంగాణ ప్రాంతంలో కూడా పోటీ చేస్తే అది తెలంగాణ పార్టీ అనో, లేదా తెలంగాణ వాళ్ళనో, లేదా తెలంగాణ కోసం వీళ్ళు పనిచేసినారో అనుకోవడానికి కాదు. దయాకర్ రెడ్డి గారు గెలుస్తారు కావచ్చు, అది వేరే సంగతి. ఎందుకంటే ఆయన తెలంగాణతో ఉన్నాడు, తెలంగాణలో ఉన్నాడు, తెలంగాణ వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సహకరించి ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు సహకరించలేదు, లేదా కిరణ్ కుమార్ లేవనెత్తిన అంశాలు కూడా అదే. యాక్చువల్ గా అక్కడ ఉండేటువంటి వ్యక్తి యొక్క ఇంటిగ్రిటీని, అతను పోరాడా లేదా అది చూసి పార్టీ అనేది ప్రధానం కాదండి. కానీ పార్టీ ప్రధానం కాకుండా ఎట్లా పోతుంది? ఎగ్జాక్ట్లీ. పార్టీ ఎప్పుడు ప్రధానం కాదు, సాధారణ ఎన్నికల్లో సాధ్యం కాదు. పార్టీ ఎప్పుడు ప్రధానం కాదంటే మీరు ఒక 70% మీరు పనిచేసినప్పటికీ కూడా మీ పార్టీ వల్ల, మీ పార్టీ నాయకత్వం వల్ల, ఆ నాయకత్వం యొక్క ప్రాంతీయ వ్యతిరేకత వల్ల ఖచ్చితంగా మీరు నష్టపోతారు. లేదు మీరు స్వతంత్రంగా తెలుగుదేశం పార్టీని, ఎన్టీ రామారావు ఆశయాలతోటి మేమే ఒక స్వతంత్ర తెలుగుదేశం పార్టీని పెట్టుకుంటాం, చంద్రబాబు నాయుడు తోటి మాకు పని లేదు, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి తోటి మాకు పని లేదు, మేమే స్వతంత్రంగా ఉంటాం అంటే అది వేరే. కాంగ్రెస్ పార్టీ
తక్షణమే కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోని తీసేసింది తెలంగాణ కాంగ్రెస్ స్పేస్ పార్టీ. ఉంటుందా పొలిటికల్ స్పేస్ దానికి అలా చేస్తుంటే? ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి పొలిటికల్ స్పేస్ ఉంటుంది కానీ మరి చంద్రబాబు నాయుడు ఫోటోకి స్పేస్ ఉండకుండా ఉంటే ఉంటుంది. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే సాటి తెలుగువాడిని గౌరవించకూడదు అనేటువంటి లాజిక్ ఏందో నాకు అర్థం కాల. ఇటలీ నుంచి వచ్చినట్టు సోనియా గాంధీ దగ్గర కాళ్ళ చుట్టూ తిరిగినాం, అడుక్కున్నాం, ఇలా సాధించుకున్నాం, వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డాం, రేపు మళ్ళీ కలిసి పని చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఉండి కూడా ఇలా సాటి తెలుగు వారి రెండు ప్రాంతాలకు సంబంధించిన పార్టీగా మా పార్టీకి ఉండే ఇబ్బంది మాకు ఉందని చాలా స్పష్టంగా అందరం చెప్పినాం. ఆ స్పష్టతలో కూడా డెఫినెట్గా మేము దానికి లెటర్ ఇవ్వడంతో పాటు సహకరించినాం. చివరి నిమిషంలో ఎన్నికల సందర్భంలో తీసుకురావడం వివిధ ఆంక్షలు దాన్ని వ్యతిరేకించడం మాట వాస్తవం. ఆ చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కానీ అటు ఆ ప్రాంతంలో కానీ సమర్థవంతంగా ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు నాయకత్వంలో చేస్తారు దాని ఖచ్చితంగా జనం ఆలోచన చేస్తారా అనుకున్నా. చేయకపోతే దాన్ని మనం ఏం చేయలేము. ఇంకో చేయలేము అనుకుందాం. దానికి తాత్కాలికంగా దాన్ని మనం ఏం చేయలేం. డెఫినెట్గా తాత్కాలికంగా మనం ఏం చేయలేం. ఎందుకంటే ఇవాళ అంటున్నటువంటి సోకాల్ నాయకులందరూ కూడా తెలుగుదేశంలో అభివృద్ధి ఎంత చేశారో, తెలుగుదేశంలో ఎంత ఉన్నారో, ఇవాళ పార్లమెంటు సభ్యులుగా కూడా ఎంత అభివృద్ధి చేశారో కూడా జనం ఆలోచన చేస్తారని నేను అనుకోవచ్చు. పార్టీ ఉంటది, రెండు ప్రాంతాలకు అధినేతగా ఉంటుంది. ఆంధ్ర పార్టీలతో పని ఏమిటనేటువంటి నినాదాన్ని టీఆర్ఎస్ ఇస్తోంది. దాన్ని ఆయన వాళ్ళకి దయాకర్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో అంటే మనం అంతిమంగా ఏం చర్చించుకుంటున్నాం అంటే పార్టీలు అంతిమంగా ఫలితాలు సాధిస్తాయా లేవా అనేటువంటి విషయమే మాట్లాడుకుంటున్నాం. నిజమే. ఒక గమ్మత్తైనటువంటి సందర్భం ఏంటంటే ఈ సాధారణ ఎన్నికల కంటే ముందు తెలంగాణ అనేటువంటి దీర్ఘకాలికమైనటువంటి అంశం క్లించ్ అయినటువంటి సందర్భం. అది ఎప్పుడు అనంటే ఎన్నికలకు ఇది లక్ష్యం చేరడానికి చాలా దగ్గర సమయం ఉంది, ఎక్కువ లేదు. మన వాళ్ళకి ఏముందంటే రాజకీయ పార్టీలకు నాయకులకి షార్ట్ మెమొరీ ఉంటుంది ప్రజలకు అనేటువంటి ఓ భావన ఉన్నది. అంటే ప్రజలు ఎంటనే మర్చిపోతారు మేము ఏం చేసినటువంటి దాన్ని అనేటువంటి ఓ భావనతో ఉన్నటువంటి వాళ్ళు అంతిమంగా వాళ్ళు విశాలమైనటువంటి లక్ష్యం పెట్టుకొని, లక్ష్యం ఏంటంటే అధికారం. అయితే ఆ అధికారం కోసం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు మమ్మల్ని ఎట్లా చూస్తారు అనేటువంటి పర్స్పెషన్ని మర్చిపోతా ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అది బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈవెన్ టీఆర్ఎస్ కావచ్చు. ఈ 4 పార్టీల వైఖరుల పట్ల క్లోజ్గా ఉన్నటువంటి ఎన్నికలు, చాలా దగ్గరలో ఉన్నటువంటి ఎన్నికలు, అంతకంటే ముందు మా ఆశయం కోసం ఈ పార్టీలు ఏం చేసినాయి అనేటువంటి విషయాన్ని ఆలోచించుకున్నప్పుడు ఓకే అంతిమంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. అది మీరంటున్నట్టుగా తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ ఏమన్నదంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్లమెంటులోనే ప్రవేశపెట్టాలి, బిల్ పాస్ కావాలని మీరు మాట్లాడతారు. మీ చంద్రబాబు నాయుడు గారేమో ఇది ఓవర్ నైట్ డిసిషన్, ఎన్నికల ముందు ఇంత తొందర ఏమిటి అనే మాట మీ చంద్రబాబు నాయుడు గారు. అంటే మీకున్నటువంటి కాంట్రడిక్షన్ ఒకటి. అయితే అంతిమంగా చక్రపాణి గారు చెప్పినట్టుగా వ్యక్తి దయాకర్ రెడ్డి గారు కావచ్చు, కానీ అన్న ఉన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీలా చంద్రబాబు నాయుడు గారి ఫోటో మాత్రమే పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండ్రు అని అనుకున్నప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే దగ్గరికి పోతారు, తెలంగాణ ఇవ్వద్దు అనేటువంటి విషయం మాట్లాడతారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ వెళ్ళినటువంటి తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షురాలు దగ్గర పోతారు, వారి గురించి మాట్లాడతారు. చంద్రబాబు మీద ఆరోపణలు చేసే ఇప్పుడు ఏర్పాటు అయిపోయింది. ఒక్క నిమిషం వాదనలొద్దు. మీరు ఒక మాట అన్నారు. అంటే మీరు ఒకటి చేసి ఉండాల్సింది, ఒకవేళ స్వతంత్రంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు తాము నిజంగా తెలంగాణ కట్టుబడి ఉన్నట్టయితే ఒక సెపరేట్ ఎంటిటీతో వచ్చినా బాగుంటుందని అన్నారు. ఇప్పుడు వారు దాన్ని ఒప్పుకోరు. కానీ నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే వారు ఒక మాట అన్నారు. అంటే మనం మామూలుగా మాట్లాడుకుందాం, వాదించుకోక్కర్లా. పునర్నిర్మాణం తెలంగాణ అభివృద్ధి మాతోటే సాధ్యం అని అన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు సరే దళితుడు కాదు, పునర్నిర్మాణం అవసరం ఉంది కాబట్టి చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రి అని అంటున్నారు. ఎందుకంటే మొదట సరే వాళ్ళు అనలేదు ఇప్పటివరకు, కానీ వార్తలు అయితే వస్తున్నాయి, అటువంటి వార్తలు వస్తున్నాయి. నేను అర్థం కూడా ఆపాదించను. సరే ఇప్పుడు కాంగ్రెస్లో ఒక 10 తలలు కనబడతా ఉన్నాయి, నేనే అభివృద్ధి చేస్తాను. డి శ్రీనివాస్ నుంచి మొదలు పెడితే జైపాల్ రెడ్డి దాకా వాళ్ళు ప్రతి ఒక్కరు మేము మేము సమర్థులమని అంటున్నారు. దయచేసి మీరు కూడా ఎవరి ఆధ్వర్యంలో మీరు అభివృద్ధి చేస్తారు తెలంగాణని చెప్పండి. లోకేష్ ఆధ్వర్యంలో వస్తారా, చంద్రబాబు ఆధ్వర్యంలో చేస్తారా, లేదా మీలాంటి వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా అది చెప్పండి. ఆయన తెలంగాణలోనే పోటీ చేసి గెలుస్తారా కూడా చెప్పండి. చక్రపాణి గారికి ఉన్నటువంటి అభిప్రాయం చంద్రబాబు మీద అంతే ఉంటది, కానీ అదే సోనియా గాంధీ మీద ఉండదు. సోనియా గాంధీ ఎందుకుంటుందంటే
ఇంకో ప్రాంతం నుంచి వచ్చిన మనిషి ఇక్కడ భారతదేశంలో నడిపినప్పుడు చంద్రబాబు నాయుడు 2 ప్రాంతాలకు పార్టీ అధ్యక్షుడిగా ఉండి- చక్రపాణి గారు ఏ పార్టీ? చక్రపాణి గారు ఏ పార్టీ? పార్టీ అని కాదు కదా. పార్టీ ఆపాదిస్తారు. అది కూడా ఆయన పర్సెప్షన్ ఎందుకుంటుంది అట్లా? నేను అదే అంటున్నాను. ఇటలీ వనిత అనే మాట మీరు అంటారు కదా, ఇటలీ వనిత పార్టీ ఎందుకుంటారు? కుప్పం చంద్రబాబు నాయుడు విమర్శించుకోవాలి కదా. ఆయన పర్సెప్షన్ ఎందుకుంటుంది ఎట్లా? నేను అదే సాటి తెలుగు వాడిని గౌరవించలేరు కానీ ఇటలీ నుంచి వచ్చిన మన వాళ్ళు చేస్తే వ్యతిరేకించాలి అంతే. మనవాడే మనం కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఏం మోసం చేసిండు తెలీదా? మాకు తెలీదా? మీకు తెలీదా? ఆ రోజు కూడా తెలంగాణ ఎవరికి మోసం చేసి కాపాడిండు, బయటకు వచ్చిండు. అదే 16 ఏం మాట్లాడినా కేసీఆర్ తో ఇప్పటికి నోచుకోలేదు, ఇప్పటికీ అమలు నోచుకోలేదు. జీవో ఈ రోజు అమలు నోచుకోలేదు. వర్గంలో ఉండి ఆ రోజు ఎందుకు పోవడం లేదు? 16 గురించి ఏం మాట్లాడిండు కాబట్టి బయటకు వచ్చిండు. 16 గురించి ఏం మాట్లాడిండు కాబట్టి బయటకు వచ్చిండు. ఆంధ్ర పార్టీలో ఇవాళ బీజేపీలో నాగేంద్రనాథ్ రెడ్డి గారు 2004లో రాజశేఖర రెడ్డి గారు మీ ఆర్గ్యుమెంట్ ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తున్నారు. మాట్లాడే అవసరం అవి అక్కడ చేయడం లేదు కాబట్టి బయటకు సమర్థించుకుంటే సో ఆయన మీరు కొంచెం అంటే కిరణ్ పార్టీ కాకుండా మిగిలిన విషయాలు మాట్లాడుతున్నారు అనేటువంటి ఆవేదనలు ఉన్నారు. ఒక ప్రశ్న ఒక ప్రశ్న దాని గురించి అడుగుదాం. ఒక ప్రశ్న ప్రాబ్లం ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీలు వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి నేతల ఆధ్యక్షంలోనూ లేకపోతే లీడర్షిప్లోనూ ఉన్నటువంటి పార్టీలకి తెలంగాణలో స్పేస్ ఉంటుందా? అలాంటప్పుడు ఇప్పుడు ఉదాహరణకు మన చంద్రబాబు నాయుడు గారు ఆయనగా అధినేతగా ఉన్నారు, రేపొద్దున కిరణ్ కుమార్ రెడ్డి అధినేతగా ఉండేటువంటి పార్టీకి ఉంటుందా? రెండుకి ఒకే ఫేట్ ఉండాలి కదా. స్పేస్ లేదు. దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టు కొంతమంది వ్యక్తులకు స్పేస్ ఉంది. ఆ పార్టీలకు సంబంధించి దయాకర్ రెడ్డి గారు అంటారు, ఇంకోరో కొంత స్వతంత్రంగా తెలంగాణ విషయంలో వారు కనుక నిబద్ధతతో ఉంటే ఆ పార్టీలు సీమాంధ్ర నాయకత్వంలో కింద ఉన్న పార్టీలలో కూడా కొంతమంది వ్యక్తులు తెలంగాణ విషయంలో వారు కప్పదాటి దోకని కాకుండా నిజాయితీతో ఉంటే వాళ్ళకి స్పేస్ ఉంది. కానీ ఆ పార్టీకి మొత్తంగా ఇక్కడ అధికారంలోకి వచ్చే స్పేస్ లేదు, ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకునే స్పేస్ లేదు అనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, వారికి కూడా తెలుసు. వారు చెప్పింది కూడా ఏంటి? కొద్ది మంది మాత్రమే గెలవగలం అంటున్నారు. కొద్ది మంది మాత్రమే. ఎందుకు గెలుస్తారు ఆ కొద్ది మంది? అవతల పార్టీలో అభ్యర్థులు సరిగా లేకపోతేనో, లేకుంటే ఈ అభ్యర్థి ఆ అధినాయకత్వం సీమాంధ్ర అధినాయకత్వాన్ని కూడా ఓవర్టేక్ చేస్తూ తన సొంత కెరిష్మా కనుక ఎక్కువ ఉంటే పర్సెంటేజ్ అది -10 ఉంటే +15 ఉంది అనుకోండి, గెట్ అవుట్ విత్ స్ట్రైట్ క్వశ్చన్. ఒకటే స్ట్రైట్ క్వశ్చన్. ఇది 60 ఏళ్ల ఉద్యమం అంతా కూడా ఈ తెలంగాణకు సంబంధించి అనేక హామీలు ఇచ్చినా కూడా అది అమలు జరగకపోవడానికి కారణం పొలిటికల్ విల్, రాజకీయ చిత్తశుద్ధి ఆ ప్రాంతపు నేతలకి ఇక్కడ ఉండదనేటువంటి క్వశ్చన్ మీదే ఇంత మూమెంట్ వచ్చింది. సో రేపొద్దున అదే నేతలు ఇక్కడ పార్టీలని ఇక్కడ పుడిచి ఇక్కడ తెలంగాణ పునర్నిర్మాణానికి మళ్ళీ చేస్తారనేటువంటి నమ్మకం ఎట్లా లేదు. అది వాళ్ళ నినాదం తప్ప ఆ నినాదాన్ని ప్రజలు స్వీకరించరు, ప్రజలు ఆమోదించరు. ఇది పునర్నిర్మాణంలో సీమాంధ్ర నాయకత్వం వచ్చి మేము దీన్ని పునర్నిర్మాణిస్తామంటే దాన్ని ప్రజలు ఆమోదించారు, స్వీకరించారు. కొద్దిమంది నాయకులని వారి ప్రజలకు అందుబాటులో ఉన్న విధానాన్ని బట్టి వారు చేస్తారు. ఒకటి ఇప్పుడు అంటే దయాకర్రావు గారు దయాకర్ రెడ్డి ఎవరైనా ఇప్పుడు ఇంత తెలిసి కూడా నేను అనేది తెలంగాణ మీరు పోరాటం చేసింది కూడా తెలంగాణను స్వయం పాలన కోసమే చేశారు దయాకర్ రెడ్డి గారు కూడా. చేసి ఎవరు ముఖ్యమంత్రి అవుతారని అడిగినందుకు పాపం సోనియా గాంధీ ఎవరో నేనెవరో నాకు సంబంధమే లేదు. నన్ను తెలుసుకపోయి సోనియా గాంధీ ఎట్లా సమర్థిస్తే నేను సోనియా గాంధీ ఎన్నడూ సమర్థించలేదు. నేను కాదు, ఒక నిమిషం అండి. సోనియా గాంధీ సరే వాదన వద్దండి. సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చింది కాబట్టే ప్రధానమంత్రి
కావద్దు అని అన్నారు. ఆయన నిజానికి కాంగ్రెస్లో సమర్థించుకోవాలి. ఎంతసేపు కిరణ్ కుమార్ రెడ్డి ఎంబడి పడుతున్నాడు కానీ కాంగ్రెస్ ప్రతినిధిగా వచ్చిన ఆయన సో ఇటలీ నుంచి వచ్చింది ఇంకా సానుభూతి ఉన్నట్టుంది. కొంచెం మనందరం సానుభూతి సంబంధం లేకుండా సీమాంధ్రలో సార్ గెలిస్తే గెలవనియండి, అది కాదు సమస్య. ఇటలీ నుంచి వచ్చింది కాబట్టి అదొక వివాదం కావద్దని ఆమె భారతదేశాన్ని పునర్నిర్మాణించడానికి కూడా ఒప్పుకోలే. ఆమె ప్రధానమంత్రి కాలే. అట్లా కూడా అట్లా చంద్రబాబు నాయుడు మన ఇక్కడ సమస్య ఏమిటి అని అంటే ఎవరు ఏంటి కూడా తెలంగాణ రావడానికి ఒప్పుకోకపోతుంది. నేను అదే అడిగినా. నేను ఎవరి నాయకత్వం తన స్థానంలో మన్మోహన్ సింగ్ ఎగ్జాక్ట్లీ మన్మోహన్ సింగ్ పెట్టగలరా? ఎవరిని పెడతారో చెప్పండి. ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు బీసీలు అన్నాడు ఒక నిమిషం లేలే సార్, ఏం చేస్తామో చూస్తారు. మీరెందుకు ఆపాదిస్తారు? ఏం జరగబోతుందో మీరు చూడండి. కానీ ఇప్పుడే మనం ఏది అనుకోవడానికి వీలు లేదు. అన్ని పార్టీలు వైఖరులు చూసుకున్న తర్వాత మనం ఏ రకపోతే బాగుంటుంది ప్రజల్లో కానీ మేము ఆలోచన చేస్తాం. ఇప్పుడు 2 ప్రాంతాలతో పాటు ఇంకా 10 ప్రాంతాలు విస్తరించే ఆలోచనలు మేము ఉన్నాము. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో విభజన జరిగిపోయింది. దీంట్లో ఏదో ఒక ప్రాంతాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఏమీ లేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసుకోరు కూడా. చేసుకోవాలనేది మీరు పదే ఎందుకు అంటున్నారు నాకు అర్థం కావడం లేదు. లేదు వస్తుంది ఆ పార్టీ ఉంటే మరేమవుతుంది అనేటువంటి భయాందోళన ఎవరికైనా ఉంటే ఉండొచ్చు. కానీ ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఇంక్లూడింగ్ కేసీఆర్ ఏ ప్రాంతం వాళ్ళు అందరికీ తెలుసు. అది చర్చనీయాంశం కాదు. ఏ ప్రాంతం వాడైనా కానీ ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో ఏ ప్రాంతం వాడైనా ఇప్పుడు తాను ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి పరచగలిగి వివాదాలకు తావు లేకుండా తీసుకుపోగలంటే నాయకుడు కావాలని దాంట్లో ఒప్పుకుంటాం అంతేగాని రాష్ట్రాలు విభజింపబడినప్పుడు ఇష్యూ వేరు. ఒకసారి విభజింపబడిన తర్వాత అయినప్పటికీ ఇవాళ ఈ రాష్ట్రంలో సుదీర్ఘంగా ఉన్నటువంటి ఒక సమస్య నీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తేల్చాలని సోనియా గాంధీ గారు ఏమో తెలుగు బిడ్డ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగు బిడ్డని, మీరంటున్న తెలుగు బిడ్డని, మేమందరం ప్రేమించిన తెలుగు బిడ్డని, మేమందరం ముఖ్యమంత్రి చేసిన తెలుగు బిడ్డని. కుప్పం చంద్రబాబు నాయుడు గారికి తెలుగు బిడ్డల్లో ఒకరైన తెలంగాణ ప్రాంతం ప్రజల పట్ల ప్రేమ ఉండదు. ఎందుకంటే తెలంగాణ వస్తుంటే చేసింది కదా. సాక్షాత్తు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన పార్లమెంట్ మెంబర్ కానే కాదు, పార్లమెంటరీ మెంబర్ గా కానటువంటి వ్యక్తి పార్లమెంట్ చంద్రబాబు నాయుడు అభివృద్ధి మీద కానీ దేని మీద కానీ మీ ఆలోచన ఎంతసేపు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసి పబ్బం కలుపుకోవడం దానికి ఎవ్వరేం కాదు. పబ్లిక్ విలేజ్ అంతే కానీ నీవు ఈ రోజు విభజన జరిగిపోయింది, అభివృద్ధి ఎట్లా కలిసి అందరూ పని చేసుకోవడం సమర్థులు అదే ఆలోచన లేకుండా ఇంకా చంద్రబాబు నాయుడు రాకుంటే బాగుంటే నాయకత్వం లేకుండా ఎవరి నాయకత్వంలో పనిచేయాలో ప్రజలు ఇష్టం, పార్టీల కార్యకర్తలు ఇష్టం. ఈ ప్రాంతంలో రేపు ఏం జరుగుతుందో చూడండి, ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో చూడండి. 2 ప్రాంతాల కంటే భారతదేశం చూడండి. రాజకీయాలు ఇవి వెయిట్ చేసి చూడాల్సిందే. అవసరాన్ని బట్టి ప్రజల అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి మనం మార్పులు సతీష్ గారు పరాయి ప్రాంతం కోసం ఒకవేళ ఆలోచన చేస్తే ఖచ్చితంగా కడుపులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ప్రాంతం వాడే తప్పు చేస్తే తెలుగు వాడైనటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు తప్పకుండా వారు ఏమంటున్నారంటే ఏం జరగబోతుందో చూద్దామంటున్నారు. అసలు ఏమన్నా ఉంటే కదా జరగడానికి నేను అంటున్నాను. సో 2 కొత్త పార్టీలు వస్తాయన్నటువంటి ఊహాగానాల మధ్య కొత్త పార్టీలు రావడానికి ఒక చారిత్రక సందర్భం ఉండాలి, అట్లా ఒక నినాదం ఉండాలి, ఒక సిద్ధాంతం ఉండాలి. అట్లా శూన్యం నుంచి వచ్చినటువంటి పార్టీలు మనగలుగుతాయా లేదా అనేటువంటి చర్చ నడుస్తుంది. అయితే శూన్యం నుంచి కాదు, అక్కడ కూడా ఒక స్పేస్ ఉంది, ఒక ఉద్వేగం ఉంది. ఆ ఉద్వేగం నుంచి ఒక పార్టీ వస్తుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ విషయంలో ఆయనకు ఒక సమాజం పట్ల కొంచెం బాధ్యత కూడా ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ పార్టీలు 2 ప్రాంతాల వైపు చూస్తాయా అనే అనుమానం వచ్చినప్పుడు తెలంగాణ వైపు చూసేటువంటి అవకాశం ఉన్నా కూడా అక్కడ గెలిచేటువంటి అవకాశాలు కానీ స్థిరపడే అవకాశాలు కానీ తక్కువనని కొంతమంది అంటుంటే, లేదు ఇక్కడ కూడా ఎందుకు రాకూడదు అనేటువంటి వాదన కూడా మరొకటి వినిపిస్తూ ఉంది. ఇది నేటి పార్టీలకు సంబంధించినటువంటి చర్చ. మరో టాపిక్ వెళ్ళినట్టయితే తెలంగాణకు సంబంధించినటువంటి సాధన పూర్తయింది. పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్లో భాగంగా టీఆర్ఎస్ ఒక ఎన్నికల ప్రణాళికని తొలిసారిగా తయారు చేస్తోంది. కాబట్టి పునర్నిర్మాణం విషయంలో ఏ పార్టీలు ఏ విధంగా వెళ్ళబోతున్నాయో దాని మీద ఒక చర్చ చేద్దాం. ముందు ప్రభాకర్ గారు, అంటే ఇంతవరకు ఇప్పుడు ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేయలేదు కాబట్టి ఒక పక్కన ఇంకా
పొత్తులకు సంబంధించినటువంటి చర్చ అలాగా పెండింగ్లో ఉంటుండగానే సో సొంతంగా మీ పార్టీ తరఫునే మీరు ముందుగా ప్రణాళిక ముందుకు వేసుకుని వెళ్ళిపోతున్నారు. సో ఇవి కాబట్టి మీ పొత్తు తేలకుండా దీన్ని ఎగ్జిక్యూట్ చేయగలమనేటువంటి నమ్మకం మీకు ఉందా? ఒకవేళ పొత్తుకొస్తే మీ ప్రణాళికని పొత్తు పెట్టుకునే పార్టీ ఒప్పుకుంటుందా? అంటే సతీష్ గారు 2004లో 2009లో మీరు అన్నట్టుగా ప్రధాన ఎజెండా టీఆర్ఎస్కు తెలంగాణ ఓకే, మిగతా అన్ని కూడా సప్లిమెంటరీగా ఉన్నాయి, కానీ ప్రధాన ఎజెండా ఉండే. కానీ ఇప్పుడు ఈ 2014 ఎన్నికలు పోయేసరికి తెలంగాణ వచ్చేస్తుంది. ఓకే, అపాయింట్మెంట్ డే 4 రోజులు లేట్ అయినప్పటికీ తెలంగాణ వచ్చేసింది. వచ్చినటువంటి తెలంగాణలో టీఆర్ఎస్ స్టేక్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకు టీఆర్ఎస్ ఉండాలనేటువంటి విషయాన్ని మేము చాలా చర్చించుకున్నాం. చాలా గంటలు రోజులు చర్చించుకున్న తర్వాత నిర్ణయం. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఆ పార్టీలు, వాళ్ళ విధానాలను చూసినట్లయితే ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ విధానం చూసినా, వ్యక్తులను చూసినా పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ అంటే అభివృద్ధి విషయంలో నిజమే. అంటే ఇష్యూస్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్. మా విషయానికి వచ్చినప్పుడు మేము ఇంకో పార్టీ గురించి మాట్లాడకంటే ముందు మా విషయం 13 సంవత్సరాలుగా ప్రతి సందర్భంలో ఇష్యూస్ ఏమైనప్పటికీ ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు, కోదాడ నుంచి వెళ్ళి జైరాబాద్ వరకు ఈ ప్రతి ఇష్యూని టచ్ చేసినాం మేము. మీకు ఒకసారి గమనిస్తే ఉద్యోగి ఎక్కడికైనా సమస్య వచ్చిందంటే కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ భవన్ అవుపడుతుంది, లేకపోతే కేసీఆర్ గారి ఇల్లు అవుపడుతుంది. నీళ్ళకి సంబంధించిన ఎక్కడైనా కష్టం అవుపడితే ఇమీడియట్గా కేర్ ఆఫ్ అడ్రస్ ఈ 2 మాత్రమే అవుపడతాయి. ఇవాళ కూడా మొన్న మేము పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేసుకుంటే బయట ఓ 4 అప్లికేషన్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఒక ఆయన 8th బెటాలియన్ సంబంధించినటువంటి ఒక ఉద్యోగి ఏంది మన పోలీసు హెడ్ కానిస్టేబుల్ అన్న, ఈ తెలంగాణ విభజన జరుగుతుంటే కూడా ఇంకా ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి మా దగ్గర ప్రమోట్ చేస్తూ ఉన్నారు, ఇది ఆపాల్సినటువంటి అవసరం ఉంది, మీ పార్టీలో చర్చించండి అనేటువంటి ఒక ఆయన పట్టుకొని తిరుగుతాడు. మరొక ఆయన ఎండోమెంట్లో మాకు ప్రమోషన్స్ రాకుండా ఇంకా ఆంధ్ర ఆఫీసర్లు ఆపుతారు. అంటే మీకు సమస్య ఎక్కడ సాల్వ్ అవుతుందంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ టీఆర్ఎస్ లేకపోతే కేసీఆర్ గారు అనేటువంటి ఒక భావన వచ్చినటువంటి తెలంగాణ ప్రజలకి టీఆర్ఎస్ ఉండకపోతే మా గురించి ఆలోచించేవాడు ఉండడు అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చినటువంటి నేపథ్యంలో మేము సమస్యలన్నీ కూడా నీళ్ల సమస్యల్ని, ఉద్యోగాల సమస్యల్ని, అదేవిధంగా మరి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి సమస్యల్ని ఇప్పటికే పరిచయం చేసి ఉన్నాం. ఎక్కడి నుంచి ఎక్కడ ఇంకోటి మీరు తెలంగాణ రాష్ట్ర విభజన జరుగుతున్న సందర్భంలో మేము ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి ఇచ్చినటువంటి విన్నపాలు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ పద్ధతి అనుసరించలేదు, ఆ విధంగా పోలేదు. మేము ఇక్కడిక్కడ నష్టం జరుగుతుంది, దయచేసి పని చేయండి, మాకు సెంట్రల్ పూల్కి వెళ్ళి 5,000 మెగావాట్లు ఇవ్వండి, నీళ్ల విషయంలో పోలవరం విషయంలో ఇబ్బంది అవుతుంది, ఉద్యోగాల విషయంలో ఫేర్ షేర్ చేయండి, దామాషా లెక్కల ప్రకారం కాకుండా మాకు ఫేర్ షేర్ అవసరం ఉంది అని మాట్లాడిన టీఆర్ఎస్ పార్టీ రేపు తెలంగాణ ప్రజల యొక్క ఆశయాల్ని, లక్ష్యాల్ని నెరవేరుస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఉండాలనేటువంటి దాంట్లో ఆ ప్రణాళికలన్నీ కూడా రేపు ఎన్నికల ప్రణాళికల్లో మేము ఇవి చేయబోతున్నాం అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో పోతున్నాం. మిగతా పార్టీలు ఎందుకు చేయట్లేదంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి చేయలేకపోయినారు. ఓకే దయాకర్ రెడ్డి గారు, మీరు చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్ర విభజన ఏర్పడుతున్న నేపథ్యంలో ఎక్కువ భాగం సీమాంధ్ర రాజధానిని ఎలా డెవలప్ చేయాలి, మరో సింగపూర్ని చేస్తాననేటువంటి దాన్ని స్వర్ణాంధ్ర చేస్తానంటున్నారు. కానీ తెలంగాణ వెనకబడిన దానికి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్, పునర్నిర్మాణ ప్రోగ్రామ్ గురించి పెద్దగా స్పెల్ అవుట్ చేసినట్టు లేరు. మొన్ననే మీకు ఇదే ఛానల్లో మీకు చెప్పాను, సింగపూరు వాషింగ్టన్లు కాదు, ఆ స్ఫూర్తిని తీసుకోవాలా, డెవలప్మెంట్ చేసి ఆ చిన్న అన్నారు సింగపూర్ అని మీరు మాట్లాడదలుచుకున్నారా? మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు ఆ రోజు అడిగారు, ఇదే చెప్పా. పునర్నిర్మాణంలో ఆ స్ఫూర్తిని తీసుకోవాలా, ఆ విజన్ తీసుకొని పోవాలి. అంత చిన్నదైనా కానీ డెవలప్మెంట్లో ఆ విజన్తో పోయింది, అదే విజన్తో పోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇంకా పెద్దవి కాబట్టి ఇంకా విజన్ తీసుకోవాలన్న దాంట్లో తప్పు లేదు. ఆ దృష్టితో మాట్లాడారు, ఎవరే దృష్టితో తీసుకున్నప్పటికి కూడా నేను కాదన్నా. అదే తెలంగాణ అదే రకంగా ఇప్పుడు తెలంగాణ కూడా చెప్తారు. అదే ఇంకా సభ మొదలు పెట్టారు, చెప్తారు. సభలో అనౌన్స్మెంట్ ఎట్లుంటుందో చూస్తారు కదా. ప్రభాకరన్ ఒక మాట చెప్పాడు ఎంతసేపు, తెలంగాణ రాష్ట్ర సమితి ఉండాలనుకుంటున్నాము, అదే పునర్నిర్మాణం చేస్తారు. తెలంగాణ అదేంటండి, అదే నాకు అర్థం కాల. కావాల్సిన సమాధానం వరకు మీరు ఆగుతారా? మీరు అన్న చెప్పిన దానికే చెప్తున్నా. ఆయన పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రమే చేయగలుగుతుంది, తెలంగాణ రాష్ట్ర సమితి చేయగలుగుతుంది భావన ఆయనకు ఉండొచ్చు కాక కానీ తెలంగాణ రాష్ట్రం తేవడంలో ముందున్నది కేసీఆర్ అన్న దాంట్లో అనుమానం ఎవరికి లేదు. సార్ నటించినా ఉన్నా పని చేసినా మిగతా పార్టీని ఆ వైపుగా తీసుకురావడంలో సక్సెస్ఫుల్ కావడంలో కేసీఆర్ పాత్ర 100% ఉన్న దాంట్లో ఇదే లేదు. అదే రకంగా ఒక పార్లమెంట్ మెంబర్గా మా దగ్గర ఎంత ఫెయిల్ ఉన్నది మాకు బాగా స్పష్టంగా తెలుసు.
ఒక పార్లమెంట్ మెంబర్గా ఒక కరెంటు పట్టించుకోవాలా, ఒక మంచినీళ్ళు పట్టించుకోవాలా, ఏమి పట్టించుకున్నారు? రేపు రాష్ట్రాన్ని పట్టించుకుంటే నమ్మే పరిస్థితి నేను Fine. Okay. నా అభిప్రాయం చెప్తున్నా. ఆయన కింద ఉన్నటువంటి శాసనసభ్యుగా, ఒక పార్లమెంటేరియన్ కింద ఉన్నటువంటి శాసనసభ్యుగా పలు సందర్భాల్లో పలు విజ్ఞప్తులు చేసినా స్పందించడానికి ఉన్నాను నేను చూసినా కాబట్టి ఆయన ఒక్కడి వల్లనే అవుతాయని అంటే అది సాధ్యం కాని పని. ఒక కలిసికట్టుతనం ఉండాలి. మొదలు ఈ తెలంగాణ సాధించుకున్న దాంట్లో కష్టాలు లేవని మనం అనలేము. 2-3 ఏళ్ళు కష్టాలు గ్యారెంటీగా ఉన్నాయి. అవన్నీ సర్దుబాటు చేసుకోవాలంటే కలిసికట్టుతనాన్ని రావాలి, సమర్థులు నాయకత్వం కావాలి, సమర్థులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నికై ఈ తెలంగాణను ఎక్కడైతే లోపాలు ఉన్నాయో, ఏవైతే మనకి ఇంకా కావాల్సినవి రాలా, Okay. మనకు కావాల్సినవి కూడా కొన్ని రాలా, అవన్నీ కూడా మనం తీసుకునేటువంటి పద్ధతిలో పోయేటువంటి వాళ్ళు కావాలా. దానికి అందరు కలిసికట్టుగా పనిచేయాలి. ఫైనల్ కంక్లూడ్ చేయండి. అంటే ఈ పునర్నిర్మాణానికి సంబంధించి మిగిలిన పార్టీలు వాటికి ఇప్పుడు ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం నిజంగానే స్వర్ణాంధ్ర అంటారు, ఇక్కడికి వచ్చేటప్పుడు సామాజిక తెలంగాణ అంటారు, అంటే క్యాసు వాటికి సంబంధించినటువంటిది. సో డెవలప్మెంట్కి సంబంధించి తిరిగి నిర్మించుకునే దానికి సంబంధించి ఏ పార్టీలు అది ముందుకు వస్తున్నాయి, వాటికి అన్నిటికీ ప్లాన్ ఉన్నదని మనం అనుకుంటున్నారు. అంటే ఒకటి మనం మౌలికంగా అంటే ఊరికే వాదనలు చేసుకోకుండా మౌలికంగా సిద్ధాంతపరంగా చూస్తే సామంతుల కంటే స్వయం పాలితులు బెటర్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సామంత రాజులతో డెవలప్మెంట్ కాదు. చక్రవర్తి ఆంధ్రాలో ఉంటాడు, తెలంగాణలో సామంతరాజును పెడతాడు, లేదా చక్రవర్తి ఢిల్లీలో ఉంటాడు, తెలంగాణలో సామంతరాజును పెడతాడు, లేదా చక్రవర్తిని ఢిల్లీలో ఉంటుంది, ఇక్కడ సామంతులు పెడతాడు. కుదరదు. ఇక్కడి వాళ్ళు, ఇక్కడ పోరాడిన వాళ్ళు, ఇక్కడ ఉద్యమాల్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ చేసిన వాళ్ళే పునర్నిర్మాణం చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు ఆంధ్రానేమో సింగపూర్ చేస్తాడట, తెలంగాణనేమో సామాజిక తెలంగాణ చేస్తాడట. మాకు కూడా సామాజిక తెలంగాణ ఎందుకు, మాకు కూడా సింగపూరే చేయండి. ఏమవుతుందంటే రేపు ఆంధ్ర రాజధానిలో సింహాసనం మీద కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు అనే చక్రవర్తి ఎవరక్కడ అనగానే ఇక్కడ ఒక లేచి నేనే మహాప్రభు అనేటువంటి ధోరణి తీసుకొస్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ ఆత్మతో ఈ తెలంగాణను పునర్నిర్మించడానికి పూనుకోండి. అది కేసీఆర్ పూనుకుంటాడా, దయాకర్ రెడ్డి గారు పూనుకుంటారా, నాకు ఎవ్వరు పూనుకున్నా అభ్యంతరం లేదు. కానీ ఒక్కటి పడగ నీడలో ఉండి పునర్నిర్మాణం చేస్తామనంటే కుదరదు. థ్యాంక్ యూ చక్రపాణి గారు, థ్యాంక్ యూ దేవేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ దయాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ముందుగా కేసీఆర్ ఎన్నికల ప్రణాళికను ముందుకు తీసుకురావడం, కొన్ని అంశాలను చర్చించడం వల్ల పునర్నిర్మాణం అనేది ఎజెండాకు వచ్చింది. అట్లాగే మిగిలిన పార్టీలు తెలుగుదేశం కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కూడా పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి దాని గురించి ప్రజలు ఆశిస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి ప్లాన్ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దానికి సంబంధించిన వెనకబాటుతనానికి, ఇంకా దాని ముందుకు రాకపోవడానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చ జరిగింది. మొత్తానికి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఒక ప్యూర్ రికన్స్ట్రక్షన్, మళ్ళీ తిరిగి ఒక వైభవం తిరిగి రావాలని కోరుకుంటున్నారు. అన్ని రంగాల్లో ముందుకు సాధించాలని కోరుకుంటున్నారు. దానికి పార్టీలకు అతీతంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది కొంతమంది మేధావులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది నేటి మార్నింగ్ ఎడిషన్. రేపు మళ్ళీ 7 గంటలు కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ ప్లెజెంట్ డే.